మోంతా తుఫాన్ ప్రభావం శ్రీకాకుళంపై స్పష్టంగా కనిపిస్తోంది. కళింగపట్నం దగ్గర సముద్రం అల్లకల్లోలంగా మారింది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యా సంస్థలకు 3 రోజులు సెలవు ప్రకటించారు. జిల్లా ప్రత్యేక అధికారి చక్రధర్ బాబు అధికారులకు కీలక సూచనలు చేశారు. ఆస్తి ప్రాణ నష్టాన్ని నివారించాలని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మొంతా తుఫాన్ గా మాట్లాడింది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి. అయితే శ్రీకాకుళం జిల్లాలో కూడా ఈ మొంతా తుఫాన్ ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు అయితే మాత్రం పెద్దగా చెప్పుకోదగ్గ వర్షాలు అయితే మాత్రం పడలేదు. అధికారులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. రేపు ఎల్లుండి అయితే మాత్రం విస్తారంగా కురిసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసేటటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. దీనికి తగ్గట్టుగానే అధికారులందరూ కూడా కీలక సూచనలు మండల గ్రామ స్థాయి అధికారులకు కీలక సూచనలు చేసినటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని జిల్లాలకు కూడా ప్రత్యేకమైన అధికారులను నియమించింది, ప్రత్యేక అధికారులు నియమించింది. శ్రీకాకుళం జిల్లాకు చక్రపాణి బాబుని నియమించినటువంటి పరిస్థితి. ఆయన జిల్లా అధికారులందరితో కూడా సమీక్ష సమావేశం నిర్వహించి గతంలో వచ్చినటువంటి తుఫాన్లు దాని ప్రభావం ఏ విధంగా ఉంది, వాటిని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఏ రకంగా ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించుకోవాలనే విషయాన్ని ఆయన జిల్లా అధికారులందరికీ కూడా కీలక సూచనలు చేసినటువంటి పరిస్థితి. దీంతో పాటు మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. గతంలో వచ్చినటువంటి తుఫాను దృష్టిలో పెట్టుకుని ప్రాణ ఆస్తి నష్టం తగ్గించాలని చెప్పారు. పోలీస్ శాఖ కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, అందరూ కూడా సమన్వయంతో పనిచేసి ఈ తుఫాన్ ఏదైతే ఉందో తుఫాన్ ప్రభావాన్ని ఖచ్చితంగా తగ్గించాలని చెప్పినటువంటి పరిస్థితి. ఇంకా చూసుకున్నట్టయితే పునరావాస కేంద్రాలను కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఇంకా తర్వాత విద్యా సంస్థలకు కూడా 3 రోజుల పాటు, ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఇంకా అంగన్వాడీ కేంద్రాలకు కూడా సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి. దీంతో పిడుగులు కూడా పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైతులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎవరైనా సరే చెట్ల కింద కూడా ఉండొద్దు అని చెప్పేసి కీలకమైన సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం ఇక్కడ కళింగపట్నం దగ్గర ఉన్నటువంటి ఈ సముద్ర తీరంలో ఉన్నాము. అధికారులు సూచించినట్టుగా ఇక్కడ సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉంది. దీన్ని చూసుకున్నట్టయితే రేపు ఎల్లుండి కూడా వర్షాల ప్రభావం అనేది గట్టిగానే ఉండేటటువంటి అవకాశం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. గతంలో ఎప్పుడు కూడా వరుసగా 3 రోజుల పాటు వాతావరణ శాఖ సూచనల మేరకు 3 రోజుల పాటు ముందుగానే 3 రోజుల పాటు సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి అనేది లేదు. కానీ ఈసారి అయితే మాత్రం ముందుగానే 3 రోజులు సెలవులు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారంటే మాత్రం ఖచ్చితంగా దీని ప్రభావం గట్టిగానే ఉండేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా అధికారులు దృష్టిలో పెట్టుకునే ఈ 3 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. కాబట్టి దీనికి తగ్గట్టుగానే అన్ని చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి. దీనికి తగ్గట్టుగానే అన్ని చర్యలు చేపట్టారు. అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి జిల్లా, రాష్ట్ర స్థాయి, గ్రామ స్థాయి, మండల స్థాయి అధికారులకు కూడా సూచించినటువంటి పరిస్థితి. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఎవరికి ఎలాంటి నష్టం జరగకుండా చూసుకోవాలని చెప్పేసి అధికారులు సూచించినటువంటి పరిస్థితి. కెమెరామెన్ నాగరాజుతో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి.